చాలామంది నన్ను ఇలా అడుగుతూ ఉంటారు. మీరు బ్రీడింగ్ అన్నీ చూపిస్తున్నారు, మీ బర్డ్స్‌ని చూపిస్తున్నారు. ఎప్పుడు కూడా మీ అవేరీ గాని, మీ ఫార్మ్‌ని గాని ఎప్పుడు చూపియమని. నేను ఒకటి చెబుతున్నానండి. నేను ఫార్మ్ మెయింటైన్ చేస్తున్నానో, అవేరీ మెయింటైన్ చేస్తున్నానో చెప్పలేదు. నేను ఒక చిన్న రూమ్‌లోనే బర్డ్స్ పెట్టుకుంటాను. అక్కడే సేల్ చేస్తాను. అక్కడే ట్రాన్స్‌పోర్ట్ చేస్తాను. అక్కడే బ్రీడింగ్ చేపిస్తా ఉంటాను. ఈ సంవత్సరం కొద్ది మొత్తంలో బ్రీడింగ్ సెటప్ చేసుకున్నాను. ఎందుకంటే నేనుండేది విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం. అక్కడ చాలా చోట్ల నేను ట్రై చేశాను. ఇంటి మీద అవేరీ పెట్టుకోవడానికి లేదా ఫామ్ పెట్టుకోవడానికి నాకు ఎక్కడా సెట్ కాలేదు. అందుకని రూమ్‌లోనే. అది కూడా ఈ సంవత్సరం కొద్ది మొత్తంలో పెట్టినాను. అవన్నీ మీకు ఏమేం బర్డ్స్ బ్రీడింగ్ పెట్టుకున్నాను, అసలు వాటితో ఎలా బ్రీడింగ్ చేపిస్తున్నాను, వాటికి ఏ సీడ్ మిక్స్ వాడుతున్నాను, వాటికి ఏ మెడిసిన్ వాడుతున్నాను అనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొత్త వాళ్ళైతే ఈ వీడియోని క్లియర్‌గా చూడండి. ఎందుకంటే కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకున్నా, కొత్తగా బర్డ్స్‌ని మెయింటైన్ చేయాలనుకున్నా కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుద్ది మీకు. నా ఫస్ట్ పేరు ఇది. అంటే ఈ సంవత్సరం కొత్తగా పెట్టుకుంటున్నా. ఇది ఎందుకు పెట్టుకుంటున్నా అంటే దీని గురించి చెప్తాను నేను. ఇది బ్లూ థ్రోట్ కానీరు మేలు, ఫిమేల్ వచ్చి పైనాపిల్ రెడ్ ఫ్యాక్టరు. ఈ రెండింటికి బ్రీడింగ్ పెట్టుకున్నాను. ఇది ఆల్రెడీ కేరళలో ఒక అతను బ్రీడింగ్ చేశాడు. దాన్ని చూసి నేను దీన్ని బ్రీడింగ్ పెట్టుకున్నాను. ఈ రెండో పేరు వచ్చేసరికి బ్లూ కానీరు, కొద్దిగా గ్రీన్ మిక్స్ అయి ఉండేది. ఇది నా ఫేవరెట్ పేరు. ఎందుకంటే మిగతా కానీర్లు ఎంత గొడవ చేసినా సరే ఈ కానీరు చాలా సైలెంట్గా ఉండేది. పైగా వీటి బ్రీడింగ్ సక్సెస్ రేట్ ఎలా ఉండిద్దంటే అసలు ఏ క్లచ్ తీసినా సరే, నా దగ్గర క్లచ్లు తీస్తే 4-5 చిక్స్ తీస్తూ ఉండేది. అందుకే ఇది నా ఫేవరెట్ అయింది. చాలా సౌండ్ తక్కువ అంటూ ఉండిద్ది. కాకపోతే ఇది ఏమైందంటే బ్లూలో కొద్దిగా గ్రీన్ మిక్స్ అయింది. చిక్స్ కూడా వెరైటీ కలర్లో వస్తూ ఉంటాయి. రాగానే వీటి చిక్స్ అనేవి నా దగ్గర తొందరగానే సేల్ అయిపోతూ ఉంటాయి. మంచి పేరు, హైపర్ యాక్టివ్ పేరు ఇది. ఎప్పుడు కేజీలో కూడా నన్ను చూసినాయి అంటే ఆ రౌండ్ తిరుగుతూ ఉండేది కేజీ మొత్తం, దగ్గరికి రా అని. కానీ ఇది టేముడు కాదు, ఓన్లీ వైల్డ్ బ్రీడింగ్ పేరు. నెక్స్ట్ కాక్టైల్ బ్రీడింగ్ పేరు. ఫిమేల్ వచ్చి అల్బినో 2 ఎగ్స్ పెట్టింది. మేల్ వచ్చి మిస్ మార్కుడు. వేరే పేర్లు విడగొట్టి ఇట్లా కలుపుకున్నాను. ఎందుకంటే ఏదైనా స్పాటెడ్ కానీ ఏదైనా వెరైటీ చిక్స్ వస్తాయని ఉద్దేశంతో. మేల్ మాత్రం స్టాండర్డ్ మేల్ ఇది. అసలు కలిసిన 15 రోజుల్లోనే ఇది ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అయ్యింది. 4 డేస్ నుంచి దీని జోలికి వెళ్ళలేదు అంతగా. నేను వచ్చి చూస్తే 2 ఎగ్స్ పెట్టింది. నేను దీన్ని కూడా బ్రీడింగ్ చేయించేది 2 ఫీట్ కేజ్లోనే. ఈజీగా ఏదైనా సరే మనం కొద్దిగా బాండింగ్ పేర్లు తీసుకుంటే మాత్రం ఈజీగా 2 ఫీట్ కేజ్లో బ్రీడింగ్ అనేది బాగా చేస్తాయి. నెక్స్ట్ ఇవి హెలికాప్టరు. ఈ అల్బినో హెలికాప్టర్ని నేను కేరళ నుంచి తీసుకొచ్చాను. కేరళలో ఎక్కడ దొరికినాయి అంటే నాతో పాటు ఒక ఆర్మీ అతను ఉన్నారు. మీ ఇద్దరం ఒకే రోజు రిటైర్డ్ అయ్యాము. అతను మంచి ఫామ్ ఉంది అతనిది, నాకు ట్రస్టెడ్ అతను. అక్కడి నుంచే తెచ్చుకున్నాను నేను ఇది అల్బినో. ఆ రెండింటిని మళ్ళీ విడగొట్టి నా దగ్గర ఉన్న బ్లూ స్పాంగిల్ హెలికాప్టర్ తీసాను. ఇది ఇప్పుడు బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం, బయటికి రావటం అంతా చేస్తుంది. అంటే ఇవి కూడా త్వరలోనే ఎగ్స్ పెడతాయి. అంటే రెండు వేరువేరుగా వేసాను. మంచి కలర్ ఏమైనా చిక్స్ వస్తాయని ఇలా ట్రై చేస్తూ ఉంటాను. షోక్రాసు ఫిమేలు, హెలికాప్టర్ అల్బినో ఇది. ఈ రెండింటిని కూడా ఇదే ఉద్దేశంతో ఇందుట్లో ఎందుకు కలుపుతానంటే ఏదైనా కొత్త మ్యూటేషన్ వచ్చి మంచి కలర్ వస్తే మాత్రం వీటి ప్రైజు డబల్ ప్రైజ్ అయింది. ఇప్పుడు నేను అల్బినో నాకు ఎక్కడ దాకా వచ్చేదలికి 3200 పడింది ఒక్క పేరు. కానీ వేరే వాడితే ఏంటంటే ఏదైనా కొత్తగా పడితే మాత్రం ప్రైజ్ హైలోకి వెళ్తాను ఉద్దేశంతో వేశాను. కానీ ఇవి కూడా అంతే. పెట్టిన ఒకరోజే కెటల్ ఫిష్ బోన్ ఒకటి 7 ఇంచెస్ 8 ఇంచెస్తో పెట్టాను. ఫుల్గా తినేసి ఇది రెండోది పెట్టాను మళ్ళీ ఇప్పుడు. నెక్స్ట్ అల్బినో కాక్టైల్ పేరు. ఇది మన దగ్గర 4 క్లచెస్ తీసింది. ఏ క్లచ్ తీసినా సరే 3-4 చిక్స్ తీస్తూ ఉండిద్ది. అల్బినో చిక్స్ తెలిసినయే 800, 900, 1000 రూపాయలకి ఒక్కో చిక్ అట్లా పోతూ ఉండిద్ది. ఆ ఫుల్ యాక్టివ్ పేరు. పోయినసారి కొద్దిగా తేడా పడింది. ఫిమేల్ కొద్దిగా సైజ్ తగ్గింది. ఎందుకంటే వరుసగా 3 సార్లు 4 సార్లు క్లచెస్ తీయటం వల్ల కొద్దిగా తగ్గిపోయింది ఇది. అందుకే వీటికి 1.5 మంత్ గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. అందుకే దీన్ని మళ్ళీ బ్రీడింగ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం స్టార్ట్ అయింది. నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను అందరూ ఏమడుగుతున్నారంటే మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది మెసేజ్ చేశారు, గివ్ అవే ఒకటి ప్లాన్ చేయండి అండి, మీరు కూడా పెట్టండి అని. నేను ఒకటి చెబుతున్నాను, గివ్ అవే మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. దానివల్ల ఎవరో ఒకరికో ఇద్దరికి ఉపయోగం తప్పితే నాకు తెలిసి అయితే దానివల్ల ఉపయోగం లేదు. మీకేదైనా హెల్ప్ కావాలి అంటే ఎవరైనా సరే బర్డ్స్ని ఎక్కువ మొత్తంలో పెంచుకోవాలన్నా, అవేరీ పెట్టుకోవాలన్నా, ఫామ్ పెట్టుకోవాలన్నా, షాప్ పెట్టుకోవాలన్నా సరే ఎక్కడి నుంచి బర్డ్స్ తీసుకుంటే మంచిది, ఎక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి అని చెప్పి ఆ మాత్రం హెల్ప్ అయితే మీకు చేయగలను. ఆర్మీలో ఉన్నప్పుడు నేను ఈ పెట్ మార్కెట్స్ అన్నీ కవర్ చేసిన వాడిని. ఇవన్నీ నాకు తెలుసు. ఎవరికైనా సరే కావాలి అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి.
ఒక రోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 3 రోజు మీకు కన్ఫామ్గా మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను. కన్ఫామ్గా మీకు మాత్రం హెల్ప్ చేయగలను. అంతేగాని వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. గివ్ అవేలు ఒక 20-30 సబ్స్క్రైబర్లు తప్పితే వాటి వల్ల ఉపయోగం లేదు, మీకు ఉపయోగం ఉండదు. తర్వాత ఈ పేరు మాంక్. ఇది మన దగ్గర ఇదివరకు గ్రీన్ ఉంది కదా, దాన్ని సైన్ పెట్టి దీన్ని ఇప్పుడు బ్రీడింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే పోయినసారి గ్రీను కొద్దిగా మనకు దెబ్బేసింది. బ్రీడింగ్ అయితే చేసింది కానీ చిక్స్ సరిగ్గా తీయలేకపోయింది. నా దగ్గర ఉన్న సన్కానీరులన్నీ సేల్ చేసిన తర్వాత నేను మాంక్ తెచ్చుకున్నాను. ఎందుకంటే సన్కానీరు హెవీ సౌండ్ చేస్తుంటే పక్కన వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వటం, సౌండ్లు ఎక్కువ అవుతాయని రోజు గొడవ పట్టడం జరుగుతుంది. ఈ మాంక్ ఏంటంటే బ్రీడింగ్ టైంలో కొద్దిగా మనం వాటి దగ్గరికి వెళ్తే అరుస్తున్నాయి తప్పితే మిగతా టైంలో ఏ సౌండ్ మాంక్ దగ్గర నుంచి రావట్లా. పైగా మాంక్ ఎందుకు పెట్టున్నానంటే సన్కానీరు కంటే మాంక్ చిక్కు ప్రైస్ ఎక్కువగా ఉంది. ఎలా ఉంది అంటే వీటి మార్కెట్ ప్రైజు 1 మంత్ చిక్కు ప్రైజు 8, 9, 10,000 దాకా జరుగుతుంది. అందుకే నేను మాంక్ బ్రీడింగ్ పెట్టుకున్నాను. తర్వాత ఇది పెరలో లొటినో, ఈ రెండు కూడా నార్మల్ పేరే. ఇది ఎందుకంటే చూడటానికి కూడా ఏదైనా కొత్తగా పడిద్ది అని చెప్పే ఉద్దేశంలో రెండింటిని కలిపి పెట్టుకున్నా. ఇవి కూడా ఏంటంటే కొత్తగా కలపటం. ఇప్పుడు ఇది బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం కానీ ఏం లేదు. ఇప్పటికీ ఇంకా తన్నుకుంటున్నాయి. పెట్టి కూడా 15 రోజులు అయింది. ఈ నిదానంగా తన్నుకుంటున్నాయి. ఇంకా టైం పట్టింది ఇది బ్రీడింగ్ చేయడానికి. ఇది కూడా కాక్టైల్ బ్రీడింగ్ పేరే. ఇది కూడా 1 టైం మన దగ్గర బ్రీడింగ్ చేసింది కానీ అన్సక్సెస్ అయినాయి, అంటే అన్ఫర్టైల్ అయిపోయినాయి. అందుకని చెప్పి కొద్ది గ్యాప్ ఇచ్చాను. దీనికి కూడా 1 మంత్ మళ్ళీ ఇప్పుడు బ్రీడింగ్ పెట్టినాను. మిస్ మార్కుడు అది, దాన్ని చూసే ఈ ఫిమేల్ని ఇట్లా సెట్ చేసుకున్నాను. ఎల్లో టైపు ఏం వచ్చినా కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో. ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువకి వెళ్తూ ఉంటాయి. కానీ వీటి ఏజ్ వచ్చేదానికి కూడా 1.5 ఇయర్ ఎట్లా. ఇది కూడా సేమ్ 2 feet కేజీలోనే దీంతో బ్రీడింగ్ చేపిస్తున్నాను. ఇప్పుడు స్మాల్ కానీరు బ్రీడింగ్ పేరు రెడ్ ఫ్యాక్టరీ. ఇది మన దగ్గర ఆల్రెడీ 1 టైం క్లచ్ తీసింది. కాకపోతే 7 గుడ్లో ఎన్నో పెట్టి ఒక్క చిక్కే తీసింది ఫస్ట్ టైం అవటం వల్ల. అందుకని చెప్పి దీనికి గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చి 2 months సరిగా ఫుడ్ పెట్టాను. ఎండాకాలం అంతా గ్యాప్లో ఉంది. ఇప్పుడు ఇంకా బ్రీడింగ్కి పెట్టి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం, బయటికి రావడం ఎన్ని చేస్తున్నాయి. ఇవి కూడా ఇంకా 10 daysలోనో 15 daysలోనే ఎగ్స్ పెట్టేస్తాయి. ఇవి కూడా సేమ్ నేను 2 feet కేజీలోనో పెడుతున్నాను. లాస్ట్గా ఆ కేజెస్ మొత్తం చూపిస్తాను. అసలు కేజెస్లో నేను ఏమేమి పెట్టుకున్నాయని కూడా చూపిస్తాను మీకు. తర్వాత నా ఫించెస్, ఇది 3 feet కేజీ మొత్తం, కింద నుంచి పై దాకా 3 feet ఉండిద్ది. ఇందులో నా దగ్గర పుట్టిన చిక్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అది సొసైటీ ఫించెస్ కావచ్చు, ఏ ఫించెస్ అయినా సరే, ఎక్స్ట్రా ఉన్న ఫించెస్ అన్నీ దీంట్లో వేస్తాను. ఇవి ఎక్కడే బ్రీడింగ్ చేస్తూ ఉంటాయి, ఎక్కడే పొదుగుతూ ఉంటాయి, అన్నీ చేస్తూ ఉంటాయి. కొన్ని సొసైటీ ఫించెస్ కింద మన ఎక్సోటిక్ ఫించెస్ ఎగ్స్ కూడా పెట్టాను. అవి కొన్ని ఎగ్స్ పెట్టినవి, కొన్ని పిల్లలతో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు ఇప్పుడు ఎగ్స్ చూపిస్తాను. ఈ సొసైటీ ఫించెస్తో ఉంటే కొద్దిగా ఇబ్బందే. ఇందులో కూడా ఎగ్స్ ఉన్నాయి, 2, 3 ఉన్నాయి ఎగ్స్. ఇది సొసైటీ ఫించెస్ ఎగ్స్. వీటి కింద గ్లోడియన్ ఫించెస్ ఏమి లేవు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే చిన్న బుట్టలు అవ్వటం వల్ల ఏంటంటే బ్రీడింగ్ కొద్దిగా తగ్గుతుంది. ఇవన్నీ తీసేసి నేను వేరే సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. అవి కూడా లాస్ట్ని చూపిస్తాను. ఒక 3 eggs ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ జిబ్రా ఫించెస్ ఎగ్స్, చిక్స్. ఇవి ఇక నుంచి కంటిన్యూగా మనం సాఫ్ట్ ఫుడ్ పెట్టాల్సిందే. ఇవి పుట్టి ఒక 3 రోజులు 4 రోజులు అయ్యి ఉండిద్ది. ఇక 17 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత బయటకు వస్తాయి. ఈ 15 రోజులు కానీ మనం సాఫ్ట్ ఫుడ్ పెట్టగలిగితే ఈ ఫించెస్ అనేవి అస్సలు మొటాలిటీ ఉండదు. సాఫ్ట్ ఫుడ్ లేకపోతే మొటాలిటీ రేట్ ఎక్కువ ఉంటా ఉండిద్ది. ఇంకా ఎగ్స్ ఉన్నాయి, గ్లోడియన్ ఫించెస్ ఉన్నాయి, ప్యారడ్ ఫించెస్ ఎగ్స్ ఉన్నాయి. మొత్తం వీటి కింద వేసాను సొసైటీ ఫించెస్ కింద. ఎన్ని వస్తాయో వస్తే అందులో 2, 3 వస్తాయి. ఎందుకంటే ఎక్కువ ఎగ్స్ అన్ఫర్టైల్ అవుతున్నాయి. చిక్స్ కూడా బాగానే వస్తున్నాయి అనుకున్న దానికంటే. కాకపోతే ఏంటంటే ఇవి చిన్న బాక్సులు అయినాయి. ఈ చిన్న బాక్సులనే మనం తీసేసి ఇప్పుడు వేరే బాక్సులు చేయించుకుంటున్నాను, వుడెన్ బాక్సెస్. ఆ బాక్స్తో కొద్దిగా బాగుండిద్ది అనుకుంటున్నాను. ఈ 10 kgs ఈ మొత్తం పార్టేషన్ కేజెసే. ఒక్కో కేజీని మనం 2 భాగాలుగా చేసుకోవచ్చు. ఆ రకంగా తీసుకున్నాను. ఇందులో మ్యాక్సిమం 13 రకాల ఎక్సోటిక్ ఫించెస్ ఉన్నాయి. నార్మల్ ఫించెస్, ఈ ఎక్సోటిక్ ఫించెస్ కలిపి 13 రకాలు ఉన్నాయి. ఆ 13 రకాలను ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ నేను ఎట్లా పెట్టుకోవడానికి మన దగ్గర స్పేస్ లేని కారణంగానే ఇవి పెట్టుకున్నాను. ఇందులో గ్లోడియన్ ఫించెస్ ఉన్నాయి. గ్లోడియన్ ఫించెస్లో 2 రకాల ఫించెస్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ ఫించెస్, ఒకటి ఎల్లో గ్లోడియన్ ఫించెస్. ఇవి 2 రకాలు ఉన్నాయి. లాంగ్ టైల్ ఫించెస్లో 2 రకాలు ఉన్నాయి. 2 ఎక్సలెంట్ బ్రీడింగ్ చేసినాయి. రెండిట్లో కూడా ఎగ్స్ ఉన్నాయి. ఏ ప్రాబ్లం లేదు. 2 feet కేజీలో 2 pairs లాంగ్ టైల్ ఫించెస్ సక్సెస్ఫుల్లీ బ్రీడింగ్ అయింది. మన దగ్గర ఏదైనా బ్రీడింగ్ చేయింది ఉందంటే ఇది రెడ్ ఫేస్ ప్యారెట్ ఫించే. ఇది కూడా బ్రీడింగ్ టైంలో ఏమైందంటే ఎగ్స్ పెట్టింది. ఎగ్స్ మీద కూర్చోగానే దీనికి ఫెదర్స్ లాస్ అయింది. బాగా తీసి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంతవరకు ఎగ్స్ పెట్టడం కానీ దాని మీద కూర్చోవడం కానీ జరగలేదు. ప్రస్తుతానికి హెల్దీగానే ఉంది కానీ మన దగ్గర అయితే ఇంతవరకు బ్రీడింగ్ చేయలేదు. ఇదే డైమండ్ ఫర్టైలు.
అసలు ఫుల్ యాక్టివ్ పేరు, వాయిస్ కూడా వినడానికి చాలా బాగుండేది. ఇది కూడా నేను సేమ్ 2 ఫీట్ కేజీలో 1 పేర్ వేసాను. సక్సెస్ఫుల్లీ బ్రీడింగ్ అయింది, కానీ మొదట క్లచ్ అవ్వటం వల్ల ఇది సరిగా కూర్చోవట్లేదు దాని మీద. ప్రస్తుతానికి పేరు అయితే ఫుల్ యాక్టివ్గానే ఉంది. నా దగ్గర ఎక్కువగా బ్రీడింగ్ చేసిన ఫించెస్లో ఇది ఒక ఫించే, అవుల్ ఫించెస్ ఎక్స్ పెట్టడం కానీ చిక్స్ తీయడం కానీ మన దగ్గర బాగా జరిగింది. చిక్స్ కూడా నేను బాగానే సేల్ చేశాను, మంచి ప్రైస్ కూడా వీటి మార్కెట్ రేట్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 2200 2000 అట్లా ఉంది బ్రీడింగ్ పేరు అవుల్ ఫించ్. ఇది కూడా సేమ్ 2 ఫీట్ కేజీ, కాకపోతే ఒక పేరే వేశాను ఇందులో, బ్లూ ఫేస్ ప్యారెట్ ఫించ్. ఇది మన దగ్గర ఫస్ట్ క్లచ్ ఇచ్చినప్పుడు అన్పటాలు అయిపోయింది, ఇప్పుడు సెకండ్ క్లచ్ వెళ్ళి దాని ఎక్స్ మీద అదే కూర్చుంటుంది, బాగానే బ్రీడింగ్ చేస్తుంది, బాగానే హ్యాచ్ చేస్తుంది ప్రస్తుతానికి. ఇదివరకు సేల్కి తీసుకొచ్చిన జావా ఫించెస్లో ఒక 3 పేర్స్ నేను బ్రీడింగ్ పెట్టినాను, మిగతా అన్ని సేల్ చేశాను. ప్రస్తుతానికి ఫస్ట్ క్లచ్ బాగానే తీసి వీటి సెకండ్ క్లచ్ మీద ఇప్పుడు కూర్చొని ప్రతి దాంట్లో ఎగ్స్ ఉన్నాయి. ఇవి స్టార్ ఫించెస్, మన దగ్గర ఒక కలరే ఉన్నాయి, ఒక 2 పేర్సే ఉంచుకున్నాను బ్రీడింగ్ పేర్లు ఇవి. ఒక్కసారి క్లచ్ తీసి రెండోసారి క్లచ్కి రెడీగా ఉన్నాయి, ఫుల్ యాక్టివ్గా ఉంటాయి, ఫీడ్ కూడా అంత వేస్ట్ అయితే చేయవు, శాంతంగా ఉంటాయి కేజీలో. వీటి కూడా సేమ్ 2 ఫీట్ కేజీలో వేశాను. నెక్స్ట్ ప్లామ్ హెడెడ్, దీన్నే చెర్రీ ఫించ్ కూడా అంటారు. ఇది కూడా ఎక్సోటిక్ ఫించెస్ కిందే వచ్చింది. పోయినసారి ఒక అతను ఇది బ్యాను, నీ మీద కేసు పెడతా అన్నారు. నేను అన్నాను మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోండి అని. ఇది ఇండియాలో బ్యాన్ కాదు, ఇది అసలు ఎక్సోటిక్ ఫించెస్ కింద వచ్చింది. మన దగ్గర ఒక్కసారి బ్రీడింగ్ చేసింది, అంటే ప్రస్తుతానికి ఎక్స్ ఉన్నాయి, దాని మీద కూర్చుంటుంది. వీడియో తీసేప్పుడు ఎన్ని డిస్టర్బ్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి, పర్లేదు. ఇది కూడా నేను 2 ఫీట్ కేజీలో 1 పేర్ వేసాను. 1 కేజీలో లారీ కిట్ పెట్టినాను టేముడు, కానీ ఇది ఇప్పుడు వైల్డ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ నేను బ్రీడింగ్కి పెట్టుకుంటున్నాను. ఆ కారణం వల్ల దీన్ని ఇండివిజువల్ 1 కేజీలో వేసి పెట్టాను. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ ఇంకా వైల్డ్ పోలేదు, మనం దగ్గరికి రావటం ఏం చేస్తుంది. ఎప్పుడైతే వైల్డ్ లేదో అప్పుడు ఇది బ్రీడింగ్కి పెట్టుకుంటాను నేను. బర్డ్స్ మీద ప్రేమ, మనిషి ఊరనే ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇది ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎక్కువ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన ఈ బర్డ్స్ అంటే. ఒక రూమ్లోని ఇవన్నీ పెట్టుకున్నప్పుడు స్మెల్ అనేది కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. నేను జాబ్కి వెళ్ళి వచ్చి నైట్ 9 రాని 10 రాని ఒక 2 అవర్స్ అయితే దీని మీద పట్టిద్ది. 2 డేస్కి ఒకసారి అయినా సరే ఈ పేపర్స్ అన్నీ చేంజ్ చేసుకుంటూ ఉంటాను, కింద పేపర్స్ వేసుకుంటాను, అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇవి మొత్తం ఒక 9-10 పేర్లు నేను బ్రీడింగ్ పెట్టుకున్నాను. బ్రీడింగ్ బాక్స్ క్లీన్ చేయటం అన్నీ, లేదు అంటే మాత్రం స్మెల్ అనేది ఎక్కువ వస్తూనే ఉండిద్ది. ప్రస్తుతానికి ఈ 10 పేర్లే 10వ 9వ బ్రీడింగ్ పెట్టినాను. ఒకసారి బ్రీడింగ్ కేజ్ చూపిస్తాను మీకు, నేను ఏమేమి పెట్టుకుంటాను. ప్రతి కేజీలో ఇదే పెట్టుకున్నాను నేను. ఒక 2 స్టిక్స్లు పెట్టుకుంటాను, ఎందుకంటే అటు ఇటు జంప్ చేయడానికి, బర్డ్స్ అనేది అటు ఇటు జంప్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాయి. ఒక కాల్షియం బ్లాకు, ఒక కెటల్ ఫిష్ బోను, ఒక పింక్ సాల్ట్, కన్ఫామ్గా అది బ్రీడింగ్ పేర్ అయినా లేకపోయినా సరే ఈ మాత్రం కన్ఫామ్గా పెట్టుకుంటాను. ఇవి అయితే బ్రీడింగ్ స్టేజ్లో బాగా ఉపయోగపడతా ఉంటాయి, నార్మల్ స్టేజ్లో కూడా ఇష్టం అయితే తింటానే ఉంటాయి ఇవి. వీటి వల్ల నష్టం అయితే ఉండదు, లాభం తప్పితే. ఇంకా రోడెంట్స్, మైస్ ఉన్నాయి, ఫ్యాన్సీ ర్యాట్స్ ఉన్నాయి, జర్బల్స్ ఉన్నాయి, సిరియన్స్ ఉన్నాయి, అన్నీ పప్స్ తీస్తున్నాయి ఇవి. ఆ మంగోలియన్ జర్బల్స్ బాగా పప్స్ తీసినాయి, నార్మల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక రూమ్లోనే ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి నేను ఎంత క్లీన్ చేసుకోవాలి. ఈ ఒక్క చిన్న రూమ్ నుంచే నేను ఆదాయం కూడా బాగానే తీసుకుంటాను. అంటే ఇవన్నీ మనం చెప్పకూడదు, ఇంత తీస్తున్నాను అంత తీస్తున్నాను అని. అందుకే ఎవరైనా ఏమన్నా అడిగితే నేను చెప్పడానికి రెడీగానే ఉన్నాను. నేను చేసుకునే సీడ్ మిక్స్ కూడా చాలా నార్మల్గా ఉండిద్ది. ఇది కాక్టైల్ సీడ్ మిక్స్ 2 రకాలు ఉంటాయి, ఒక సన్ఫ్లవరు, ఒక కొర్రలే. ఇవైతే 3 రకాలు ఉంటాయి, సాఫ్లవరు, సన్ఫ్లవరు, నార్మల్ కొర్రలు. ఇవే పెడతాను ఎప్పుడైనా సరే. 10 రోజులకు ఒకసారి నార్మల్ మన దగ్గర ఉన్నాయి, అవి కూడా 10 రోజులకు ఒకసారి ఎట్లా పెడతా ఉంటాను. వాటిలో ఏమవుతుందంటే ఆ సీడ్ మిక్స్లో నార్మల్ మన షాప్లో కానీ ఎక్కడైనా బయట తెచ్చుకుని వేస్ట్ అనేది అందుట్లో 40% వేస్ట్ ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు కలిపే సీడ్స్ అన్నీ తక్కువ రకం కలుపుతారు, అవి ఈ బర్డ్స్ అస్సలు తినవు. అందుకే అని చెప్పి నేనేం చేశాను అంటే నేనే ఇండివిజువల్ కలుపుకుంటూ ఉంటాను. వీటి వల్ల ఏంటంటే ఖర్చు కూడా చాలా శాతం తగ్గిద్ది. ఇందులో వేస్ట్ శాతం అనేది అసలు 1% 2% కూడా ఉండదు, ఎక్కడ 40%, ఎక్కడ 1-2%. అందుకే నేను నా సొంతగా సీడ్ మిక్స్ చేసుకుంటాను. మెడిసిన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, కానీ యూజ్ చేసేది తక్కువ. ఇందులో నేను రొటీన్గా యూజ్ చేసేది ఒక 3 మెడిసిన్లు. 2 మెడిసిన్లు మాత్రం ఎక్సోటిక్ ఫించెస్ మీద, అవి లేకుండా వాటితో బ్రీడింగ్ చేపించడం కానీ వాటిని మనం పెంచుకోవడం కానీ చాలా కష్టం. ఇది లీవ్ 52 అనేది నేను వీక్లీ 2 టైమ్స్ అసలు యూజ్ చేస్తాను. కొన్ని అసలు సీల్ కూడా తీయకుండా అంతే ఉన్నాయి. నా దగ్గర ఎక్కువ యూజ్ చేసే దాంట్లో లీవ్ 52. నన్ను ఎవరు ఏం అడిగినా సరే నేను అదే చెప్తాను, లీవ్ 52 ఎక్కువ యూజ్ చేసుకోండి. వీక్లీ 3 టైమ్స్ వాటర్లో 3 డ్రాప్స్ 4 డ్రాప్స్ కలిపి ఉండని.
ఈ హ్యాండ్ ఫీడ్ ఎందుకు పెట్టానంటే ఎప్పుడైనా చిక్స్ బయటకు వచ్చినప్పుడు ఎవరికైనా ఇవ్వాలి అన్నప్పుడు నేను 2 రోజులు ఫీడింగ్ ఇచ్చేస్తాను. ఇదేమో ఎక్సెల్ పౌడరు, కాల్షియం బ్లాకు, కెటిల్ ఫిష్ బోన్ అన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడైతే సాఫ్ట్ ఫుడ్ ఇస్తున్నానో, ఏ సాఫ్ట్ ఫుడ్ ఇచ్చినా సరే దాని మీద చల్లిస్తాను. అప్పుడు ఈజీగా ఫించెస్ కానీ నార్మల్ బర్డ్స్ కానీ తింటాయి. ఇక కాకుండా నార్మల్ ఎక్సోటిక్ ఫించెస్ పెంచుకోవాలంటే ఈ 2 మెడిసిన్లు అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. అందులో ఒకటి రోనివిట్ 12%. ఇది నార్మల్గా గ్లోడియన్ ఫించెస్ పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీగా ఉండాల్సిందే. ఇది లేకుండా గ్లోడియన్ ఫించెస్తో మనం బ్రీడింగ్ చేయలేము, అసలు వాటిని పెంచుకోలేము. ప్రతి జబ్బుకి విరుగుడు గ్లోడియన్ ఫించెస్కి. అందుకే ఇది నేను తెప్పించి కూడా ఛానల్ అవుతుంది. ఇది కాస్ట్ వచ్చేదలికే 3,000 రూపాయలు. ఇది ఎట్లా యూజ్ చేయాలంటే 1 ml పౌడర్ని 1 లీటర్ వాటర్లో వేసి యూజ్ చేసుకోవచ్చు. ఆ 1 లీటర్ వాటర్ని మనం 10 రోజులు వాడుకోవచ్చు, 11 రోజులు వాడుకోవచ్చు. చాలా కాస్ట్లీ ఇది. ఎప్పుడైనా సరే ఇది యూజ్ చేసేప్పుడు మాత్రం చూసి కరెక్ట్గా వేసుకోండి, లేదంటే చాలా ఫలితం అనుభవించాల్సి వచ్చింది వీటిలో, ఎందుకంటే అంత పవర్ఫుల్ ఇది. రెండోది వచ్చి స్కాటు. ఈ స్కాట్స్ ఏంటంటే ఎందుకు పనికి వచ్చింది అంటే ఎక్సోటిక్ ఫించెస్లో మైట్స్ ప్రాబ్లం అనేది 5 రకాలుగా ఉండిద్ది. అది ఎయిర్ సెగ్మెంట్స్ కానీ, నార్మల్ మైట్స్ కానీ, సిక్ మైట్స్ కానీ, ఇవన్నీ ఒక 5 రకాలు ఉంటాయి. 5 రకాలకి ఇది ఒక విరుగుడు. దీని మీద ఒకసారి వీడియో చేస్తాను, దీన్ని ఎట్లా పోయాలి ఏందనేది. ఇది లేకుండా ఎక్సోటిక్ ఫించెస్ మనం బ్రీడింగ్ అనేది చేయలేం, ఎందుకంటే ఎక్సోటిక్ ఫించెస్లో మైట్స్ అనేది నార్మల్గా వస్తూనే ఉండిద్ది. వాటన్నిటికి విరుగుడు. ఇది కూడా నార్మల్ 2,000 రూపాయలు ఎంతో ఉంది. ఇది ఇక్కడికి వచ్చేసరికి 2,000. ఈ ఎక్సోటిక్ ఫించెస్కి అవైలబుల్ చేసుకుందాము తక్కువ రేట్లో అని చెప్పి ఇవి అంతకుముందు నేను యూజ్ చేసినవే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి, బడ్గీస్కి అవన్నీ తీసి మోడిఫైడ్ చేసుకుంటున్నాను పైనుంచి ఓపెన్ చేసే విధానంగా. ఎందుకంటే నార్మల్ ప్లాస్టిక్ వాటిలో మనం ఎటు తీయాలో తెలియక ఫాస్టింగ్ చేసుకునేప్పుడు కొద్దిగా ఇబ్బంది వస్తుంది, అందుకని చెప్పి ఈ టైప్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఒక 50-60 రకాలైనా సరే ఎక్సోటిక్ ఫించెస్ ఉండాలి, అది కూడా తక్కువలో. ప్లాస్టిక్ పేపర్తో ఎక్సోటిక్ ఫించెస్ అవైలబుల్ చేసుకుంటున్నాను. అది కూడా ఒక 2 months 3 months పట్టిద్ది, ఎందుకంటే ఒక్కసారిగా మనం అన్నీ చేయలేము, నిదానంగా చేసుకుందాని ఉద్దేశంలో. ఇవేంటంటే ఎక్సోటిక్ ఫించెస్ ఏమవుతుందంటే అవి 4 చిక్స్ కానీ 5 చిక్స్ తీసినప్పుడు అవి ప్లేస్ లేక వాటి చిక్స్ మీద అవే ఎక్కి పిల్లల్ని చంపేస్తున్నాయి. అట్లా కాకుండా ఉండాలంటే వీటి బ్రీడింగ్ బాక్స్ కూడా పెద్దవి ఉండాలి. నేను ఇదివరకు దాకా చిన్నవి వాడాను, కానీ అందులో సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంది. మనం అనుకొని సర్లే పోతుందిలే జరుగుతుందిలే అనుకున్నా, కానీ ఎక్సోటిక్ ఫించెస్ వచ్చిన తర్వాత ఇంత కాస్ట్లీ మనం బాట్స్ తీసుకున్న తర్వాత వాటితో సరిగా బ్రీడింగ్ చేయాల్సిందే, అందుకని చెప్పి వీటిని చెక్ చేసుకుంటున్నాను. ఇదేనండి మన రూమ్లో నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.